పలాస నియోజకవర్గ ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ ఊంచిధర కాలువ పనులు చూడడానికి వచ్చినటువంటి పలాస మున్సిపాలిటీ పట్టణ ప్రెసిడెంట్ గారు నాగరాజు గారికి, అలాగే ఈఈ గారు శేఖర్ బాబు గారికి, అలాగే ఏఈఈ గారు రాజశేఖర్ గారికి, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పనులను చూసి వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. మా నీటి సంఘాల వారికి, ఈ నీటి సంఘాలకు ఈ మొత్తం ఊంచిధర పనులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వారు ఆ రైతులతో పనులు చేయించి చాలా బాగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండవసారి జరగడం ఈ పనులు. ఇక్కడ పూర్వం స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని గడ్డలు పూర్తిగా పనిచేయలేదు. గత ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి శిరీషమ్మ గారు ఈ ముగిలిగడ్డ, అలాగే గుర్రపుగడ్డ, అలాగే ఎదురుపల్లి వైపుగడ్డ, ఈ బెండిగడ్డ, ఈ పనులన్నీ కూడా చేయడం చాలా శుభదాయకంగా మేము భావిస్తున్నాము. ఈ గత అప్పలరాజు గారు ఈ పనులు ఏవి చేయకుండా చిన్నమడం నుంచి అక్కడ నాగరాజు గారి ఇంటి దగ్గర అవసరం లేని గడ్డని, చిన్న బట్టిని అది నాగరాజు గారు సరిగ్గా చేసినప్పుడు కూడా ఇతను పూర్తిగా అతని మీద కక్షపూరితంగా పెద్ద హంగామా చేసి ఆ బట్టి తీయడం జరిగింది. అది చాలా ఒక రకమైన సైకోయిజంగా మేము భావిస్తున్నాము. అటువంటి దానికి ముందడుగు వేశారు తప్ప ఇటువంటి దానికి అతను పూర్తిగా ఒక పారని మట్టి కూడా తీయకుండా రైతులు దగ్గర ఒక ఘోరంగా విఫలమయ్యారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడైనా గమనించి భవిష్యత్తులో అతను జ్ఞానోదయంగా ఈ గడ్డలను చూసిన తర్వాత అతను జ్ఞానోదయం తెచ్చుకోవాలని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటున్నాము. దానికి తోడు వారు వెనుకున్న సైకోలు ఉన్నారు కదా, వైసీపీ సైకోలు, వారు కూడా వచ్చి ఈ గడ్డలను పరిశీలిస్తే వారికి కూడా జ్ఞానం తెలుస్తుంది. రైతులకు శిరీషమ్మ గారు చేసిన పనులేంటి, అప్పలరాజు గారు చేసిన పనులేంటి అని చెప్పేసి ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా దృష్టిలో పెట్టుకొని ముందు కొంచెం బాధ్యతతో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. నేను డిస్ట్రిబ్యూటర్ కమిటీ ప్రెసిడెంట్ను. జై హింద్, జై తెలుగుదేశం.